ఫ్రెండ్స్, మంచిర్యాలలో రకరకాల 7 స్టార్స్ను ఉపయోగించేసేసి ప్రాకృతికంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకృతి వైద్యాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎప్పటికీ తగ్గని రోగాలకు కూడా వైద్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. జనరల్గా చర్మం పైన సోరియాసిస్ లేదు పొక్కులు లేదు మచ్చలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రోగాలు తగ్గవన్నమాట. అయితే వాటికి కొన్ని రోజుల నుంచి మనం మందులు వాడుతూ ఉంటాం, తగ్గదు. అయితే అతను మట్టితో కొంత వైద్యం తయారు చేసి దాన్ని సహజసిద్ధంగా ఎలా తగ్గించుకోవాలని చెప్పని ఎన్నో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. మరి మట్టికి ఉన్నటువంటి గుణం మన శరీరాన్ని పూర్తిగా తినేస్తుంది కొన్ని రోజుల్లో. మరి బాడీలో ఉన్నటువంటి ఆ రోగాలను కూడా అవి తినేస్తాయి అని చెప్పేసి నిరూపిస్తున్నాడు. మట్టిలో ఉండేటువంటి మెగ్నీషియం, కాల్షియం కార్బోనేట్, ఐరన్ ఇట్లాంటి మూలకాలతోటి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు అనేటువంటిది అతని ప్రయత్నం. దాంట్లో 100కి 100% సక్సెస్ అయ్యి ప్రజల ఆదరాభిమానాలు పొంది ఎన్నటికీ తగ్గని వ్యాధులకు ఓ పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఆ మంచిర్యాల ప్రాకృతిక వైద్యం అంటే ఆయుష్ ప్రాకృతిక వైద్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇతను మట్టితో ఆ బాబుకి అతనికి ఉన్నటువంటి సోరియాసిస్ సమస్యలు, చర్మ సమస్యలను పరిష్కరించి చూపించారు. చాలా చక్కగా చూపించారు. ఒకసారి అక్కడికి వెళ్దామా? ఆయుష్ ప్రకృతి వైద్యం ఆయుర్వేదిక్. ఇవాళ ఈరోజు మనం చేసే థెరపీ మడ్ థెరపీ అంటే మనకు న్యాచురల్గా దొరికే మట్టి, ఎర్రమట్టి, భూమిలో దొరికే మట్టి. ఈ మట్టితోటి ఒక మడ్ థెరపీ అనేసి ఒక థెరపీ చేయొచ్చు. అది ఎందుకోసం అనేది స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్ కానీ, తెల్లబొల్లి లాంటివి కానీ, బాడీలో ఐరన్ లోపం కానీ, ఎటువంటి స్కిన్ మీద మొటిమలు కానీ, మనకు ఇంకా స్కిన్కి సంబంధించిన చాలా సోరియాసిస్ కానీ ఇలాంటివి ఎన్నెన్నో చాలా ఎలర్జీస్ వస్తుంటాయి. అలాంటి వాటికి ఈ మడ్ థెరపీ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు మడ్ థెరపీ అంటే ఈ మట్టిలో ఉన్న ఖనిజాలు ఒక మనిషి చనిపోయినా సరే ఆ మట్టిలో పెడితే ఒక వారం 10 రోజులకి మనిషినే తినేసేంత శక్తి మట్టిలో ఉంటుంది. అలాంటిది మన బాడీలో ఉన్న సోరియాసిస్ కానీ, మన బాడీలో ఉన్న చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ, మన స్కిన్కి ఎటువంటి ఆపదలు లేకుండా ఎటువంటి చేసే హానికరం వంటి సూక్ష్మజీవులను కానీ ఎటువంటి వాటినైనా సరే ఈ మడ్ థెరపీ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా అప్లై చేస్తారు, ఎట్లా చేస్తారు, అసలు ఎట్లా వాడతారు అనేది మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇది మడ్ థెరపీ. ఈ బాబుకి స్కిన్ ప్రాబ్లం, స్కిన్ మీద ఇతనికి సమ్మర్ వస్తే మొత్తం చిన్న చిన్న మొట్టమొదలాగా మొత్తం స్కిన్ ఎలర్జీ. ఇతనికి టోటల్గా బాడీ మొత్తం ఎలర్జీ ఫామ్ అయి ఉంటుంది. టోటల్ బాడీ మొత్తం ఎలర్జీ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలా అంటే చాలా వరకు ఈయనకి అసలు వేడి తట్టుకోలేడు. అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఈయనకి. దాని గురించి మనం ఇవాళ చేసేది మడ్ థెరపీ. న్యాచురల్ మట్టి ఇదైతే మనకు మట్టిలో బంగారం కూడా మట్టిలో దొరుకుతుంది అంటారు కదా, అలాంటి బంగారం తయారయ్యే మట్టిని మనం ఇవాళ మన బాడీకి అప్లై చేసుకుంటున్నాం అంతే. డైరెక్ట్ ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. ఇట్లా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎండలో నిలబెట్టి దాని తర్వాత అతన్ని వాటర్ స్నానం చేసుకుంటే సరిపోద్ది. స్నానం చేసుకున్నా సరే సరిపోద్ది. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి కూడా ఉండవు. ఇట్లా మనం ఇంటికాడ కూడా మనం మామూలుగా మనకు దొరికే మట్టితో మనం సపరేట్గా తెప్పించుకునే మట్టి కూడా కాదు. మడ్ థెరపీ అంటే మనకు ఎక్కడైనా సరే అవైలబుల్గా దొరుకుతుంది ఈ మట్టి. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉంటే ఇతని బాడీలో ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ టోటల్ కూడా మనకు అదైపోతుంది. జస్ట్ ఇట్లా ఒక 4-5 టైమ్స్ చేసుకోవాలి. చేస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మంచిది వెనక